ఇది చూసుకుంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి ఖాళీ చేసిన రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి అయితే ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. మే 9న జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ సీటుని ఎవరికి ఇవ్వబోతున్నారు? టీడీపీ, బీజేపీ. అలాగే బీజేపీకే అంటూ కూడా ప్రకటన చేసిన పరిస్థితిని చూసాం. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డికే మళ్ళీ ఆ రాజ్యసభ సీట్ ఇస్తారా, లేదంటే విజయసాయి రెడ్డిని బీజేపీలో చేర్చుకొని తమిళనాడు బీజేపీ ఇన్ఛార్జిగా కూడా చేస్తారన్నట్టు వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి, ఏం జరుగుతోంది, ఇందులో వాస్తవం ఎంత? అంటే ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వంతో కొంత సఖ్యత మెయింటైన్ చేస్తున్న విజయసాయిరెడ్డి వ్యవహారశైలి చూసినా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారితో తీవ్ర విభేదాలు పడుచూపి తాను రాజకీయం నుంచి విరమించుకుంటున్నాను, రాజకీయ సన్యాసం స్వీకరిస్తా ఉన్నాను, నేను వ్యవసాయం చేసుకుంటున్నాను అని చెప్పిన విజయసాయిరెడ్డి గారు వైసీపీ ద్వారా సంక్రమించిన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన నేపథ్యంలో ఇప్పుడు అదే స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితులు ఎదురైనాయి. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఆ స్థానాన్ని కేటాయించుతున్నట్టుగా తెలుగుదేశం వైపు నుంచి కూడా సంకేతాలు వచ్చాయి. కాకపోతే మీరు ప్రస్తావించినట్టుగానే భారతీయ జనతా పార్టీ తరఫున గతంలో చూసాం మనం, ఆర్ కృష్ణయ్య గారు కూడా వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరిన నేపథ్యంలో ఆ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మళ్ళీ తిరిగి ఆర్ కృష్ణయ్య గారికి కేటాయించడం జరిగింది. కానీ అదే సందర్భంలో అదే వైసీపీ పార్టీ నుంచి రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ గారి స్థానం, అలాగే బేద మస్తానరావు గారి స్థానాలని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతోటి, అంటే బేద మస్తానరావు గారు తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నెగ్గడం జరిగింది. అలాగే మోపిదేవి వెంకటరమణ గారి స్థానాన్ని సానా సతీష్ గారికి కేటాయించడం జరిగింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. అంటే ఇక్కడ ఖాళీ అయిన 4 స్థానాల్లో 2 తెలుగుదేశం పార్టీ తీసుకొని 2 స్థానాలని, అంటే ఇప్పుడు ఈ స్థానాన్ని కూడా భారతీయ జనతా పార్టీకి కేటాయించిన పక్షంలో 2 స్థానాలు భారతీయ జనతా పార్టీ కేటాయించినట్టు అవుద్ది. అయితే ఇక్కడ మీరు ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఆర్ కృష్ణయ్య గారిని ఎంపిక చేసినట్టుగానే సిట్టింగ్ ఎంపీ స్థానానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటిస్తారా, ప్రకటించరా? నేను అనుకోవటం భారతీయ జనతా పార్టీకి సంఖ్యాబల పరంగా చూసుకుంటే ఉన్నది 8 స్థానాలు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల మద్దతుతోటే విజయసాయిరెడ్డిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కానీ గత ట్రాక్ రికార్డు పరంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీతో ఉన్న వైరుధ్యాల దృష్ట్యా ఒకవేళ భారతీయ జనతా పార్టీతోటి సఖ్యతగా మెయింటైన్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల సంఖ్యా బలంతో విజయసాయిరెడ్డిని ఎంపికకి తెలుగుదేశం పార్టీ సంసిద్ధంగా ఉంటుందా, ఉండదా? అంటే ముందుగానే రాజీనామా చేసినప్పుడే ఆయన ప్రకటించారు, ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాకు మిత్రువులే, రాజకీయంగా విభేదించాను కానీ వాళ్ళతో నాకు పర్సనల్గా ఎలాంటి ఇది లేదు అని ముందుగానే ఆయన ఇదంతా సెట్ చేసుకొని రాజీనామా చేశారని కూడా. అంటే లేదు, రేపు ఓటింగ్ వరకు వెళ్లకుండా విజయసాయిరెడ్డి ఒక్కరే నామినేషన్ వేసి ఏకగ్రీవంగా, అంటే మరి కేవలం భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుల ప్రతిపాదనతోటే 10 మంది శాసనసభ్యులు ప్రతిపాదించాలని అనుకుంటున్నాను నాకున్న సమాచారం వరకు. మరి అటువంటి ప్రస్తావన వస్తే మరి 8 మంది మాత్రమే భారతీయ జనతా పార్టీకి సంఖ్యాబలం ఉంది. కాబట్టి అదర్ దాన్ బీజేపీ, జనసేన, తెలుగుదేశం నుంచి కూడా ఎవరో ఒకళ్ళ మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది ప్రతిపాదన స్టేజ్లో. మరి కాబట్టి ఇటువంటి సంక్లిష్ట పరిస్థితి ఉన్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి అయితే భారతీయ జనతా పార్టీ సభ్యత్వం దక్కించుకోకుండా మీరు ప్రస్తావించినట్టుగానే పార్టీ పరమైన బాధ్యతలు తమిళనాడులో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి ఫస్ట్ నుంచి తమిళనాడులో చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేస్తుండి మొదటి నుంచి చెన్నై తోటి సంబంధ బాంధవ్యాలు కలుగున్న విజయసాయిరెడ్డిని తమిళనాడు భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించి అక్కడ పార్టీ బలోపేతానికి ఇప్పుడు అక్కడ ఏఐడిఎంకే భారతీయ జనతా పార్టీ మధ్య సైజు కుదిరిన నేపథ్యంలో అన్నామలయ్య గారిని అక్కడ భారతీయ జనతా పార్టీ అధినేత బాధ్యత నుంచి కూడా తప్పించే నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఎవరైనా అధినేతగా ఎంపిక చేసినా కూడా వారి పక్షాన నిలబడి అక్కడ భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి విజయసాయిరెడ్డి గారి సర్వీసెస్ వినియోగించుకోవడానికే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారని అనుకుంటున్నా. కాకపోతే ఏంటంటే ఈలోగా విజయసాయిరెడ్డి భారతీయ జనతా పార్టీలో అధికారికంగా జాయిన్ కావాలి, వాళ్ళ పార్టీ పరంగా ఎటువంటి డెసిషన్ తీసుకుంటారనేది చూడాలి. ఏదేమైనా సరే విజయసాయిరెడ్డిని అయితే ఇక్కడ మరొకసారి ఈ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా రాజ్యసభకు పంపించడానికి ఆస్కారం లేకపోవడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అదే సందర్భంలో ఎవరిని ఎంపిక చేస్తారనేది కూడా ఇప్పుడు కొంత సంక్లిష్ట సమస్య. జీవీఎల్ నరసింహారావుని ఎంపిక చేస్తారు అని చెప్పని కూడా రకరకాల చర్చలు నడుస్తూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి వంటి వాళ్ళు మొదటి నుంచి వైసీపీ పార్టీతోటి జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితులుగా మెలిగారు. తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ మధ్య 2019కి ముందు పొత్తు వికటించడానికి కూడా ఇటువంటి నాయకులే కారణం అని చెప్పన్న భావన కూడా తెలుగుదేశం శ్రేణుల్లో చాలా సీరియస్గా వ్యక్తం అవుతూ ఉంది.
ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం కార్యకర్తల అభిప్రాయాలని పరిగణలోకి తీసుకొని వీరికి అనుకూలమైన అభ్యర్థిని ఎంపిక చేస్తారా, లేదు తమ పార్టీ తమకి లాయల్గా ఉండే నాయకుడిని ఎంపిక చేస్తారనేది ఒక రకంగా భారతీయ జనతా పార్టీ డిస్క్రిప్షన్. అది వారికి కేటాయించిన స్థానంలో ఎవరిని ఎంపిక చేసుకోవాలనేది భారతీయ జనతా పార్టీ డిస్క్రిప్షన్. గతంలో చూసాం మనం, ఎమ్మెల్సీగా సోము వీర్రాజు గారి అభ్యర్థిత్వం ఖరారైనప్పుడు కూడా కొంత తెలుగుదేశం శ్రేణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైంది వాస్తవం. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థిగా జీవీఎల్ నరసింహారావునో లేకపోతే విజయసాయిరెడ్డినో ఎంపిక చేయటం ద్వారా అది తెలుగుదేశం శ్రేణులలో మరొకసారి అంటే ఒక వివాదాస్పదమైన అంశంగా మారుస్తారా, లేదు ఇటువంటి వాటికి ఆస్కారం లేకుండా మరి వివాద రహితులను ఎవరైనా ఎంపిక చేస్తారనేది కొద్ది రోజుల్లో మనం వేచి చూడాల్సింది. ఓకే, ఇప్పుడు జగన్కు అత్యంత విధేయుడిగా విజయసాయిరెడ్డికి అయితే పేరుంది. అలాంటి ఆయన ఇప్పుడు బీజేపీలోకి వస్తారు అంటే ఏపీ బీజేపీ నేతలు అసలు ఎలా స్పందించే అవకాశం ఉంది? ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తారా? ఎలాంటి కండిషన్స్ కొన్ని కండిషన్స్ కూడా పెడతారు అన్న వార్తలు అయితే వస్తున్నాయి. అసలు ఎలా ఉండబోతోంది? అంటే నా ఉద్దేశ ప్రకారం అయితే మీరు ప్రస్తావించినట్టుగా భారతీయ జనతా పార్టీలోకి ఆయన ఎంట్రీ ఇచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బహుశా పెద్ద ప్రమేయం లేకపోవచ్చు. మీరు చెప్పినట్టుగానే తమిళనాడులో ఆయన సర్వీసెస్ వినియోగించుకోవడానికి కనుక సిద్ధపడినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి కూడా వాళ్ళ కేంద్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే వీళ్ళు కూడా వ్యవహరిస్తారు తప్ప కేంద్ర నాయకత్వంతో విభేదించే సంస్కృతి భారతీయ జనతా పార్టీలో మొదటి నుంచి లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్